ఏపీ రాజకీయాల్లో నిన్న ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అయితే అందరికీ అది ఆనందాన్నిచ్చినప్పటికీ జన సైనికులకు మాత్రం ఆగ్రహం కలిగించింది. తాజాగా రాజమండ్రిలో జరిగిన అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆయనతో పాటు పలువురు స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ పురంధేశ్వరి, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకిష్టమైన రాజకీయ నాయకుల్లో బుచ్చయ్య చౌదరి ఒకరని పవన్ అన్నారు. అంతేకాదు, ఆయన వ్యక్తిత్వం గురించి చెబుతూ మనమే తగ్గాలి, కానీ బుచ్చయ్య చౌదరి ఏమాత్రం తగ్గరని చెప్పారు. నిజానికి పవన్ ఏం మాట్లాడినా దానికి ఖచ్చితంగా ఓ అర్థం ఉంటుందని పవన్ ఊరికే ఎవరిని పొగడరు, తిట్టరని రాజకీయ వర్గాలు సైతం అంటున్నాయి. అయితే నిన్న బుచ్చయ్యను పొగుడుతూ పవన్ అలా అనడం కొంతమంది జన సైనికులకు బాధ కలిగించింది. 2024 ఎన్నికల్లో ప్రస్తుత మినిస్టర్ కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇదే అసెంబ్లీ నుంచి తాను కూడా పోటీ చేస్తానని బుచ్చయ్య చౌదరి చెప్పడంతో చంద్రబాబు ఏం చేయలేకపోయారు. టీడీపీ ఆవిర్భావం నుండి ఉన్న సీనియర్ నేత కావడంతో పవన్ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ జనసేన అక్కడి నుంచి పోటీ చేయలేకపోయింది. దీంతో రాజమండ్రి రూరల్ జన సైనికులంతా తీవ్ర నిరాశ చెందారు. అయితే దుర్గేష్ ను నిడదవోలు నుంచి పోటీ చేయించి పవన్ గెలిపించుకున్నారు. ఏది ఏమైనప్పటికీ జనసేనకు బలమైన అసెంబ్లీని వదులుకోవడం స్థానిక క్యాడర్ కు ఏమాత్రం నచ్చలేదు. దీంతో అప్పట్లో రాజమండ్రి రూరల్ కోసం బుచ్చయ్య పట్టుబట్టిన వ్యవహారంపై పవన్ ఇలా నవ్వుతూనే అక్షింతలు వేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే పట్టుదలతో బుచ్చయ్య చౌదరిని చూసి చాలా నేర్చుకోవాలని పవన్ అనడం రాజమండ్రి జనసేన శ్రేణులకు మింగుడు పడ్డం లేదు. ఏదేమైనప్పటికీ బుచ్చయ్య గురించి పవన్ పొగడ్డం, ఇండైరెక్ట్ గా విమర్శించడం రెండూ ఇప్పుడు అవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా జన సైనికులకు ఆయన మళ్లీ బాధ పెట్టిన వారవుతారని చెప్తున్నారు. ఇంతకీ బుచ్చయ్యపై పవన్ ఉద్దేశం ఎలా ఉన్నప్పటికీ జన సైనికులు మాత్రం ఈ విషయంలో నిరాశ చెందినట్లు తెలుస్తోంది.